ధనుర్మాస శుక్ల ఏకాదశి 3 కోట్ల ఏకాదశ పవిత్రత కలిగిన ముక్కోటి దేవతల ఆరాధనోత్సవమని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. స్థానిక సూర్యారావుపేట దోసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠం గర్భాలయంలో పుష్పలంకరణతో కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపాన్ని రూపొందించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భగవద్గీత పారాయణం జరిగింది. పీఠం స్థల ప్రదాత స్వర్గీయ సత్యలక్ష్మి కాంతం సూర్య నారాయణమూర్తి 83వ జయంతి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ పుస్తక ప్రతులను పంపిణీ చేశారు. పురోహితులకు స్వయం పాకం అందించారు. వేద పండితుల పురోహితుడు దివంగత కామేశ్వరరావు కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులతో వృద్ధురాలైన అతని సతీమణికి చీర, రవిక నూతన వస్త్రాలు అందజేశారు. కన్నుల పండుగగా పుష్పాలంకరణలో శ్రీవారి స్వరూపం భక్తులను విశేషంగా అలరించింది. ఉత్తర ద్వారంలో లక్ష్మీనారాయణులను దర్శించి తీర్థ ప్రసాదాలు పొందారు. అంటే సర్వదేవతల యొక్క ఆరాధన ఈ ముక్కోటి ఏకాదశి రోజున కలుగుతుంది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజుని ఈ యొక్క క్షీరసాగర మదనంలో పరమశివుడు ఆలాహలాన్ని స్వీకరించారు. అదేవిధంగా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు విష్ణుమూర్తి స్వరూపం అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించారు. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక్కసారైనా సరే కూడా భగవద్గీత పారాయణ చేయాలని, అది ముక్కోటి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణ చేస్తే వంశపారంపర్యంగా ఆ యొక్క శుభకీర్తి శాశ్వతంగా ఉంటుందనేటువంటిది మహర్షులు చెప్పినటువంటి కార్యక్రమాలు. ఆ విధంగా భోగి గణపతి పీఠంలో భగవద్గీత పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తి నీరాజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓం గం గణపతయే నమః.